హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి సంవత్సరం మా ఊర్లో అయితే ముత్యాలమ్మ తల్లి జాతర జరుగుతుంది. జాతరకి 10 రోజుల ముందు అయితే కరగని తీసుకొని నైట్ టైం రోజు వస్తారు. ప్రతిరోజు అమ్మవారికి పసుపు కుంకుమ అట్టిపళ్ళు అయితే ఇస్తారు. తీర్థానికి ముందు రోజు అయితే జాతర జరుగుతుంది. ఈ జాతరలో ఊరంతా తిరిగి వచ్చిన గరగలందరూ కలిపి డాన్స్ వేస్తారు. తర్వాత రోజు మార్నింగే ఇంటికి చలగాటం వస్తుంది. చలగాటం అంటే అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. తర్వాత అయితే గుడికి వెళ్ళాము. గుడి అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత పాన్పు చూడడానికి అయితే వెళ్ళాం. మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర పాన్పు వేయించుకుంటారు. సాయంత్రం 4 గంటలకి సిరితాడు వస్తుంది. దాని మీద అందరూ నీళ్ళు అయితే వేస్తారు. తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు తీర్థం జరుగుతుంది. తీర్థంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు. తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు అయితే అమ్మవారు ఒడిగట్టు బియ్యం జల్లడానికి అందరిళ్ళకి అయితే వస్తారు. ఒడిగట్టు బియ్యం తర్వాత అమ్మవారికి మేకపోతునైతే బలిస్తారు. ఆ మేకపోతు రక్తాన్ని ఒక మూకుడులో ఉంచి అందులో నవధాన్యాలు వేసి 3 రోజుల పాటు అమ్మవారి గర్భగుడిలో పెడతారు. 3 రోజుల తర్వాత గర్భగుడి తలుపులు సాంప్రదాయం ప్రకారం చాకలి వాళ్ళు తీస్తారు. మూకుట్లో మొలకలు వస్తే ఊర్లో ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషంగా ఉంటారని మా ఊరి వారు నమ్ముతారు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.